చూస్తున్నాం, హైదరాబాద్ ను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటోంది. అయినా మాదక ద్రవ్యాల మూలాలు మాత్రం ఇంకా పూర్తిగా సమసిపోలేదు. తాజాగా హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబట్టడమే ఇందుకు ఉదాహరణ. సుమారు 72 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎపిడ్రిన్ అనే డ్రగ్ ను పోలీసులు సీజ్ చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భారీగా పోలీసులు అయితే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, అయితే ఈ మధ్యలో చూసుకుంటే కూడా ఎక్కువగా డ్రగ్స్ కేసెస్ కూడా కనిపిస్తున్నాయి. అయితే పోలీసులు దానిపైన ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఆ డ్రగ్స్ అమ్మకాలు అయితే తగ్గడం లేదని చెప్పాలి. ఇక యువత కూడా ఎక్కువగా అయితే డ్రగ్స్ పైకే మక్కువ చూపిస్తున్న విషయం కూడా తెలిసింది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే అయితే జీడిమెట్లలో 220 కిలోల ఎఫెడ్రిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ చూస్తే అయితే అంతర్జాతీయ మార్కెట్ లో 72 కోట్లు అని తెలుస్తుంది. అయితే మన దేశంలో దాదాపుగా అది 10 కోట్లు ఉంటుందని కూడా ఇటు పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక నలుగురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేయగా అయితే ఒకరు పరారీలో ఉన్నట్టు కూడా పోలీసులు అయితే వెల్లడించారు. ఇక నగరంలోని ప్రముఖ రసాయన పరిశ్రమలో తయారు చేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఎఫెడ్రిన్ తయారీకి బిగ్ స్కేల్ కెమికల్ యూనిట్ వినియోగించినట్లు కూడా పోలీసులు అయితే దీన్ని గుర్తించారు. డ్రగ్స్ తయారీలో ప్రధాన నిందితుడు శివరామకృష్ణ ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే తెలిపారు. అయితే గతంలో 2 సార్లు డ్రగ్స్ మాఫియా అరెస్ట్ చేస్తున్నారు ఎన్సీబీ పోలీసులు. అయితే డ్రగ్స్ తయారీకి వాడిన ఫార్ములా సైతము స్వాధీనం చేసుకుని అయితే పోలీసులు దొరికిన నలుగురిని అయితే విచారిస్తూ ఉన్నారు. అయితే దీనితో మాత్రం ఒకసారిగా చూసుకుంటే అయితే జీడిమెట్లలోని పరిసరాల ప్రాంతాలలో కూడా చుట్టుప్రక్కల వాళ్ళైతే అంతా ఉలిక్కిపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక డ్రగ్స్ కి అంటే జీడిమెట్లలో ఇండస్ట్రియల్ ఏరియాస్ అవ్వచ్చు, లేదంటే దూలపల్లి బాచుపల్లి మనకు మూలన ఉంటుంది కాబట్టి ఎక్కువ వారికి డ్రగ్స్ వినియోగిస్తూ ఉంటారు. కాబట్టి జీడిమెట్లలోనే అంటే డ్రగ్స్ ఎక్కువగా అని చెప్పి ఒక పేరు కూడా ఉంది. కాబట్టి అయితే ఇప్పుడు మరి 72 కోట్లు అనేసరికి కూడా ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తము ఉలిక్కిపడ్డ పరిస్థితి కూడా కనిపిస్తుంది. వంశీ, థ్యాంక్ యూ సుప్రియ.